భోగాపురంలో నిర్మించి తలపెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ఏ విధంగా సాగుతున్నాయని ప్రస్తుతం చూపించాం. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత తమ లగేజ్లను పెట్టుకుని భద్రపరిచి వాటిని చెకింగ్ చేసేందుకు ఎటువంటి అధునాతన యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులకు ఉన్నటువంటి భద్రత కంటే ఈరోజు లగేజీ చెకింగ్కు మాత్రం ఎయిర్పోర్ట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి వారు తెచ్చుకున్న లగేజ్ మాత్రం ఎయిర్పోర్ట్లో సుమారు 6 కిలోమీటర్ల మేర పర్యటించి చివరికి లగేజీ అంటే లగేజీ రూమ్కి వెళ్తుంది. అది ఏ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందని చూపిస్తాం. ప్రస్తుతం మాత్రం ఎయిర్పోర్ట్ లోపల మాత్రం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు ప్రయాణికులు రావడం జరిగింది. వారి లగేజీలు మాత్రం ఇక్కడ ఈ క్రాన్లో పెట్టాలి. ఇక్కడ మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే వారి లగేజీలు మాత్రం ఈరోజు కార్గోలోకి వెళ్ళడం జరుగుతుంది. వీటి విషయంలో మాత్రం అధిక భద్రత తీసుకుంటున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే లగేజీ వెరిఫికేషన్లో మాత్రం ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి. అదేవిధంగా వాటి ద్వారా ఎటువంటి అక్రమ రవాణా కూడా సాగకూడదు అన్నటువంటి ముందు జాగ్రత్త చర్యల నేపథ్యంగానే అధునాతన యంత్రాలను స్క్రీనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. చూస్తే కనుక మొత్తం ఇక్కడ 10 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ స్కానింగ్ సెంటర్లో వచ్చినటువంటి లగేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎయిర్పోర్ట్లో లగేజీతో ఎంటర్ అయిన ప్రయాణికుడు లగేజీ బ్యాగ్ మాత్రం సుమారు 6 కిలోమీటర్ల మేర అది అన్నీ కూడా చెకింగ్ పాయింట్లు ఉంటాయి. ఇది ఫైనల్ చెకింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇది కార్గోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ తనిఖీలు మాత్రం నిర్వహించారు. అధునాతన యంత్రాలతో నిర్మిస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి. అదేవిధంగా ప్రయాణికుడు కూడాను గమ్యం చేరేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. రేపు మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్న నేపథ్యంలో సుమారు 95% పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయిన క్రమంలో మాత్రం ప్రస్తుతం ఏదైతే వాతావరణంలో వస్తున్నటువంటి తుఫాన్లకు అనుగుణంగా సుమారు 280 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చినా కూడాను అటువంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి ఈరోజు నిర్వాహకులు చెప్తున్నారు. అటువంటి నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లోపల రన్వే ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం రండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.